హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు మనం వంకాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందుగా 2 స్పూన్ల నూనె తీసుకుని దాంట్లో వేరుశనగ పల్లీలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఒక స్పూన్ తీసుకొని బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలా తర్వాత ఒక గ్లాసు నూనె తీసుకొని దాంట్లో మనం వంకాయలని అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేసి వాటిని చీల్చి మనం ఇందాక కాగబెట్టుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెలో వేసి వేయించుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేగిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న అవన్నీ తీసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈలోపు వంకాయలు మగ్గుతాయి. ఆ మగ్గిన వాటిని ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాటిని మనం ఆల్రెడీ మజ్జిగ చీల్చాం కదా, ఆ చీల్చినట్లు ఒక స్పూన్ కారం అలా పెట్టాలి చూపించిన విధంగా. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఈ చికెన్ మటన్ కన్నా వీటికన్నా మీరు ఇలా తీసుకుంటే ఎక్కువ అన్నం తింటారు. అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని డైరెక్ట్ తినేయచ్చు. ఇంకా కావాలంటే మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేయించుకోవచ్చు. ఆయిల్లో ఇలా వేయించుకొని ఆ మిగిలిన కారాన్ని కూడా, ఆ పౌడర్ని కూడా దాంట్లో వేసేసి కొంచెంసేపు అలా వేడిగా చేసి తీసేసుకోవడం. చూసారా?